మీ గృహంలో డబ్బు నిలవట్లేదంటే దానికి మీ పాదరక్ష, మీ చెప్పులు, మీ శాండిల్స్, మీ షూస్ కూడా ఒక కారణం అయి ఉంటాయి. అసలు విశ్వ జ్ఞానానికి, డబ్బు గృహంలో నిలబడడానికి మీరు ధరిస్తున్న షూస్‌కి, శాండిల్స్‌కి, చెప్పల్స్‌కి ఏంటి కనెక్షన్? వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ స్పిరిచ్యువల్ రెమెడీ అని నొక్కి ఒక్కానించి చెప్తా ఉన్నా. ఆ స్పిరిచ్యువల్ రెమెడీ ఈ యొక్క వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్ టిల్ ద లాస్ట్ సెకండ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. అండ్ చాలామంది ఎంక్వైరీస్లో అడుగుతా ఉన్నారు అబౌట్ స్పిరిచువల్ రెమెడీస్. అవుట్ ఆఫ్ మేజర్ ఎంక్వైరీస్ని మేము అబ్జర్వ్ చేశాక మేజర్ క్వశ్చన్స్ ఏంటి అంటే, గృహంలోకి డబ్బుని అట్రాక్ట్ చేస్తాము త్రూ మేనిఫెస్టేషన్, ఓకే. బట్ గృహంలో డబ్బు నిలవట్లేదు. వచ్చిన డబ్బు అలానే ఖర్చు అయిపోతా ఉంది, అలానే బయటకు వెళ్ళిపోతా ఉంది. కోర్స్ మనీ, స్పిరిచువల్ ఎనర్జీ బయటకు వెళ్ళాలి. మనీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉండాలి. కానీ చేతిలో డబ్బు నిలవట్లేదు, డబ్బు ఇంట్లో ఉండట్లేదు, డబ్బు గృహంలోకి రావట్లేదు అంటే ఒక నెగటివ్ ఎనర్జీ. ఏంట నెగటివ్ ఎనర్జీ అంటే, ట్రై టు అండర్స్టాండ్. మనం రెగ్యులర్ డేస్లో రెగ్యులర్గా వాడే చెప్పల్స్, శాండిల్స్, షూస్, పాదరక్ష అంటాం కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్. అది గృహంలో దానికంటూ ఒక సెర్టైన్ ప్లేస్లో అది పెట్టకుండా రాంగ్ ప్లేస్లో గృహంలో లొకేట్ అయితే డబ్బు నిలవదు. ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, ఇట్స్ అన్ ఎనర్జీ. సైన్స్ ప్రూవ్ చేసింది ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సనాతన ధర్మం ఎప్పుడో చెప్తుంది ఈ భూగర్భంలో న్యాచురల్గా ఉన్న ప్రతి అణువు కూడా ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఆర్టిఫిషియల్గా మనం డిజైన్ చేసిన అంశం కూడా ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో మనం యూస్ చేస్తున్న చెప్పల్స్, శాండిల్స్, షూస్ బయటకు వెళ్తూ ఉంటాం. బయట అవుట్ సైడ్ వరల్డ్లో ఉన్న కంప్లీట్ వైబ్రేషన్స్ని అది గృహంలోకి తీసుకొని వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, బయటంతా తిరిగి చెప్పులతో లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా కిడ్స్, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనది. షూస్ క్యారీస్ ఎనర్జీ, షూస్ క్యారీస్ నెగటివ్ ఎనర్జీ. ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లోనే ఉండాలి. రాంగ్ లొకేషన్లో మన గృహంలో ఉంటే ఇంట్లో సంపద నిలబడదు, డబ్బు నిలబడదు, ఐశ్వర్యం నిలబడదు. అన్నపూర్ణేశ్వరి దేవికి కోపం కూడా వస్తుంది. చాలా మంది కిచెన్లోకి షూస్ వేసుకొని వెళ్ళిపోతారు. ఇంట్లో చెప్పల్స్ వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, హౌస్ వైఫ్స్. అన్నపూర్ణమ్మ తల్లికి అస్సలు నచ్చదు. ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు, డబ్బు నిలబడదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్తో కమ్యూనికేట్ చేసే ప్రాసెస్లో అబౌట్ విశ్వజ్ఞానం, అబౌట్ మేనిఫెస్టేషన్ బయటకు వచ్చిన నిగూఢంగా దాగి ఉన్న వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయి చెప్పింది ఇది, నేను చెప్తా ఉన్నది కాదు. ట్రై టు అండర్స్టాండ్. మరి షూస్ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. బయటకు వెళ్తూ ఉంటాం, చాలా మడుతూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా, అణువుకు ఒక ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేసేస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వ్యక్తులు చెప్పల్స్ కానీ, శాండిల్స్ కానీ, షూస్ కానీ మీరు వాడడానికి లేదు. అది మీ అమ్మ చెప్పలైనా సరే, మీ నాన్నగారిదైనా, మీ బ్రదర్దైనా, మీ తమ్ముడిదైనా, ఎవరిదైనా సరే, ఇట్ క్యారీస్ దేర్ ఎనర్జీ, ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. మనకొద్దు ఇప్పుడున్న బ్యాడ్ సీన్స్, ఇప్పుడున్న కర్మలు, చెడు కర్మలు చాలు, ఇంకా యాడ్ ఆన్స్ వద్దు మనకి. పాయింట్ నెంబర్ 1, ఎదుటి వ్యక్తులు యూజ్ చేసిన శాండిల్ మీరు యూజ్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడ లొకేట్ చేయకూడదంటే ఇంట్లో సింహద్వారానికి ఎదురుగానే శాండిల్స్ పెట్టేస్తూ ఉంటాం. దానికి గృహంలో ఉన్న సంపదకి, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి నిగూఢంగా దాగి ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఉంది. ఇంట్లో కూర్చొని మనీ మ్యాగ్నెట్ అంటాము, ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు, అన్నీ చేస్తున్నారు, గృహం ముందే చెప్పులు పెడతా ఉన్నారు. నో, సింహద్వారం ముందు శాండిల్స్, చెప్పులు, షూస్ ఉండడానికి లేదు. పాయింట్ నెంబర్ 3, మనం వాడిని 2, 3 జతలు కానీ అక్కడే అన్ని పడేసి ఉంటాం. ఆ గుమ్మం ఎదురుగానే, ఆ గుమ్మం పక్కనే ఒక 4, 5, 6, 7 ఉంటాయి. ఓకే ఫైన్, మంచిదే. బట్ క్లీన్ చేసుకొని ఉండాలి, క్లెన్జింగ్ చేసుకొని ఉండాలి. రాక్ సాల్ట్తో నీట్గా క్లెన్జింగ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 4, ఆర్గనైజ్డ్గా ఉండాలి. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి వద్దు. ఎందుకు? హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ టెంపుల్. మన గృహమే మనకు ఫస్ట్ టెంపుల్. మరి టెంపుల్కి ఎదురుగా చెప్పులు పెడతామా? తప్పు.
తప్పు. ఇట్ క్యారీస్ నెగెటివ్ ఎనర్జీ. నెగెటివ్ ఉన్న చోట పాజిటివ్ ఉండదు, పాజిటివ్ ఉన్న చోట నెగెటివ్ ఉండదు. 2 బ్యాలెన్స్ చేస్తేనే సక్సెస్. 2 బ్యాలెన్స్ చేస్తేనే హెల్త్, వెల్త్, లావిష్ అబండెన్స్, సిరి సంపదలు. దానికంటూ ఒక ప్లేస్ పెట్టి ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోండి. అది మీ మైండ్‌కి ఒక సంకేతం ఇస్తుంది. దిస్ గాయ్ ఈస్ ఎ డిసిప్లైన్డ్ గాయ్ అని. ఆ వైబ్రేషన్, డిసిప్లైన్డ్ అనే వైబ్రేషన్ ఎమోషన్ యూనివర్స్‌లోకి వెళ్తుంది. యూ విల్ గెట్ ఆల్ ద స్టఫ్. అబండెన్స్ క్రియేటెడ్ స్టఫ్ అంతా ఇంటికొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సింహద్వారానికి ముందు పెట్టొద్దు. ఆ సైడ్‌కి పెట్టుకోండి. అది కూడా వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. క్లీన్‌గా ఉండాలి. చిరిగిపోయిన చెప్పులు గాని, షూస్ గాని వాడడానికి లేదు. కుట్టించుకొని వాడదాం. తెగిపోయిందంటే రుణం అయిపోయిందని అర్థం. అతికించడానికి ప్రయత్నించొద్దు. అతికించ ఏముంది, 10 రూపాయలతో అయిపోయిందిగా, 50 రూపాయలతో అయిపోయిందిగా, కుట్టించిస్తే అయిపోయిందిగా. నో. తెగిపోయింది అంటే రుణం అయిపోయింది అని అర్థం. దాన్ని మనం కష్టంగా తాళ్ళేసి కుట్టించేసి వాడితే ఇంకా చెడు కర్మలు ఇంకా యాడ్ ఆన్ అవుతున్నాయని అర్థం. అది డిసైడ్ అయిపోయింది వెళ్ళిపోవడానికి. మీరు ఇంకా చెడు కర్మలు ఇంకా ఆపుతా ఉన్నారు. బికాస్ ఆఫ్ ది స్టిచ్చింగ్ స్టాఫ్. రుణం తీరిపోయింది. ఓర్న్ అవుట్ షూస్ చిరిగిపోయి వాడడానికి లేదు. లేవిట్ ఎక్కడో విడిచిపెట్టేయండి. అండ్ ముఖ్యంగా బెడ్రూమ్లోకి వేసుకుంటా వెళ్ళిపోతారు చెప్పులు. ఇంట్లో మాయిశ్చరైజర్స్ రాసుకొని సాక్సెస్ వేయొచ్చు. ఓకే, ఇట్స్ ఫైన్. కాల్ హెల్తీగా ఉండడానికి మాయిశ్చరైజర్ రాసి సాక్సెస్ వేయొచ్చు. అతి హైజీన్ అక్కర్లేదు. హైజీన్ ఉండాలి. ఓసిడి ఇట్స్ ఫైన్ అప్ టు సర్టెన్ లిమిట్. యూ కెన్ వేర్ సాక్స్లు వేసుకోండి మాయిశ్చరైజర్ అని రాసి. బెడ్రూమ్ ఈస్ ద ప్లేస్ ఫర్ ద మేనిఫెస్టేషన్. బెడ్రూమ్ ఈస్ ద ప్లేస్ ఫర్ ద పీస్ఫుల్నెస్. బెడ్రూమ్ ఈస్ ద ప్లేస్ ఫర్ ద రెస్టింగ్. బెడ్రూమ్ ఈస్ ద ప్లేస్ ఫర్ ద స్పిరిచువల్ కనెక్షన్. ట్రై టు అండర్స్టాండ్. అసలు బెడ్రూమ్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళడానికి లేదు. బెడ్ పక్కనే పెడతా ఉంటాం. ఇంకా నెగిటివ్ ఎనర్జీ బెడ్ పక్కనే ఉంటుంది. అండ్ ఎట్టి పరిస్థితిలో కూడా కిచెన్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళేది లేదు. అన్నపూర్ణేశ్వరి తల్లి కళ్ళు ఎర్ర చేస్తాను. త్రూ విచ్ ఇంట్లో డబ్బు నిలబడదు. సబ్జెక్ట్ని బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది చెప్పే బాధ్యత కూడా నాదే. అన్నీ ఫాలో అవుతున్నారు. కార్డినల్ రూల్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏమి చెయ్యాలి, మేనిఫెస్టేషన్కి సంబంధించి అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో, దైవశక్తితో, విశ్వశక్తితో, గురువులతో మమేకం అవ్వడానికి ఏమి చెయ్యాలన్న తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏమి వదిలేయాలి, ఏమి చేయకూడదన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాట్ నాట్ టు డూ అన్న అంశంలో ఇది ఒకటి. హౌస్లోకి కానీ, బెడ్రూమ్లోకి కానీ, ముఖ్యంగా కిచెన్లోకి కానీ వేసుకొని వెళ్ళడానికి లేదు. అండ్ ఎక్కడైతే ఇంట్లో షూ ర్యాక్ ఉంటుందో వెల్ ఆర్గనైజ్డ్గా పెట్టుకొని అక్కడ ఒక బౌల్లో రాక్ సాల్ట్ వేయండి, వాటర్ వేయండి, అలా ఉంచండి, పర్వాలేదు. ఆ ప్రదేశంలో ఉన్న నెగిటివిటీని ఆ రాక్ సాల్ట్ తీసేసుకుంటుంది. సముద్రపు ఉప్పు, కల్లు ఉప్పు, ఒక గాజు బౌల్లో వాటర్ వేసి రాక్ సాల్ట్ వేసి ఆ పక్కన పెట్టేయండి. ఆ ప్రదేశంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం రాక్ సాల్ట్ క్యారీ చేసేస్తారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ఇది మీరు చేసి చూడండి. స్పాన్ ఆఫ్ 7 days, 7 రోజులలో, అంటే ఒక వారంలో ఇంట్లో ఎనర్జీస్ మారిపోతే డబ్బు నిలబడడం మీరు స్టార్ట్ చేస్తారు. చూస్తారు, లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. దీనితో పాటు గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోండి. 360 డిగ్రీలో మీరు మారాలి. మారితేనే లైఫ్. 360 డిగ్రీస్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మారితేనే అంత. మనం కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, పని. మన పని మనం చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఏదైతే విశ్వజ్ఞానాన్ని మీరు నేర్చుకున్నారో ఇది అమలు చేయడానికి మీరు రెడీ అయితే, నిజ జీవితంలో మీరు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయితే, ఐ ఆమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, చాలామంది విశ్వజ్ఞానానికి సంబంధించి యూనివర్సల్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ మెటాఫిజిక్స్, అబౌట్ మెడిటేషన్, అబౌట్ విజువలైజేషన్, 3D, 4D, 5D మ్యాపింగ్ ఉంటుంది. ఫిజికల్, మైండ్, సోల్, బాడీ, మైండ్, సోల్. ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళడం ఎలా? శరీరంలో 112 చక్రాలు ఉన్నాయి. 112 ఎనర్జీ సెంటర్స్, 112 శక్తిపీఠాలు ఉన్నాయి భౌతిక శరీరంలో. మహాశివుడు చెప్పిన జ్ఞానం ఇది. అవుట్ ఆఫ్ 112 చక్రాస్, మేజర్ చక్రాస్ని యాక్టివేట్ చేయడం ఎలా? ధనాకర్షణ ఎలా? జనాకర్షణ ఎలా? ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి ఎలా? ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదల్ని ఆకర్షించడం ఎలా? మేనిఫెస్టేషన్ ద్వారా, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ ద్వారా, లాస్ ఆఫ్ యూనివర్స్ ద్వారా ఈ భూగ్రహంలో ఏదైనా సాధించగలం, అది ఎలా అన్న క్వశ్చన్స్కి ఆన్సరే దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అది దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం. మీరు నేను కలవబోతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. ఫిబ్రవరి 8వ తారీఖు నుండి
కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ ఉంటుంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డింగ్స్ చేయడం జరుగుతుంది. మీ యొక్క రెస్పెక్టివ్ ఎవరైతే ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవుతున్నారో ఆ రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్స్లో ఈ 7 days కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. 2025 మీదే రాసి పెట్టుకోండి. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వన్స్. ఇఫ్ యు ఆర్ రియల్లీ రెడీ టు చేంజ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ రెడీ టు ట్రాన్స్ఫార్మ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంప్లిమెంట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, ద లాస్ ఆఫ్ యూనివర్స్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ, నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ కర్మయోగిలుగా మీ ధర్మాన్ని మీరు రక్షించుకొని మీ యాక్షన్, మీ పని మీరు చేయగలిగితే ఈ భూగ్రహంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు అని విశ్వ వాక్ అని మీరు గ్రహించాల్సిన అవసరం ఇక్కడ 100కి 110% ఉంది. ట్రై టు అండర్స్టాండ్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వన్స్.